అరే రైట్కి వెళ్దాం, వస్తావా? వస్తున్నా, స్టార్ట్ అవుతున్నా. సరే రా తొందరగా. హలో, వచ్చినావా? కిందికి రా. వచ్చేసినావా నువ్వు? కిందికి రారా. ఏడున్నావు? ఇంకా రాను కూడా రాలేదు కదరా. వచ్చినా. హాయ్ చెప్పు వ్లాగ్ స్టార్ట్ చేసిన. హలో హలో, కనిపించట్లేదు, కింద ఇంకా పోదాం రా, టైం వేస్ట్ ఎందుకు. వస్తున్నా. హాయ్. ఉదయగాడు ఎక్కడున్నాడు? వెనకాలనే ఉన్నాడు, వస్తున్నాడు. ముందుకెళ్ళరా. బ్రో సో గైస్, హౌ వాజ్ యువర్ డే? ఓ అంకుల్, మొత్తం రైడర్ అంకుల్, టీవీఎస్ వేసుకొని ఎవరు బీట్ చేయలేము దాన్ని. వీడేదో చేస్తున్నాడు. మూసాపేటలోకి వస్తే చాలు, మొత్తం డ్రైవింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ అయిపోతాయి. ఎవరికైనా డ్రైవింగ్ రాదంటే మూసాపేటలో నేర్పియాలి. ఎక్కడ నడిపిండంటే ఇంకెక్కడైనా నడిపేస్తాడు వాడు. జరుగురా బాబు, ఏం చూస్తావు? ఎక్కడ లేని జనాలు మా మూసాపేటలోనే ఉంటారు. ఇగో అమ్మయ్య, రోడ్ ఎక్కేస్తే అది ప్రశాంతంగా ఉంటుంది. ఈ గల్లీ తిరగడం మన వల్ల ఈరోజు అవుతుంది అయింది, అసలు అయిపోయింది. అరే వెళ్ళిపోతుండు, ఎటు వెళ్ళిపోతుండు? కనీసం వెనకాల కూడా తిరిగి చూస్తలేడు. ఇప్పుడు ఆగుతాడు చూడండి, ముందుకెళ్ళి లెఫ్ట్లో ఆగుతాడు. ఫోన్ చేయకలే, పద. ఆడనే నుంచొని ఉన్నా నేను. రే వీడికేమైంది? రారా, ఏదో కంటెంట్ షూట్ చేసుకుంటున్నాను అనుకుంటా, పక్కన అయిపోయింది. బ్రోస్ ఇక్కడ ముంచని కొట్లాడుకుంటారు నీట్గా. నేను చెప్పడమే మర్చిపోయినా. సో హే గాయ్స్, దిస్ ఈస్ ద డే 3 ఆఫ్ 100 days సిరీస్. వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజైతే మనం ఒక రైడ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అలా ఎక్కడైనా నైట్ రైడ్ వేసి వద్దామని ఉదయ్ కాల్ చేసిన, వాడు వచ్చిండు. సో ఇంకా అలా క్వాల్కమ్ దగ్గరికి వెళ్ళి అటునుంచి ఎక్కడైనా వెళ్ళి చూద్దామని. ఫస్ట్ అయితే క్వాల్కమ్ దగ్గరికి వెళ్తున్నాం, ఇంకా అక్కడ నుంచి ఎటైనా వెళ్తే ఇంకా అట్లా వెళ్దాం.
హెల్మెట్ పెట్టుకోండి బ్రో. ఆగం కొడుతున్నాడు బండి కానీ హెల్మెట్ లేదు. హెల్మెట్ పెట్టుకోవాలా? రూల్స్ కోసం కాదు, మన సేఫ్టీ కోసం చెప్తున్నా. రూల్స్ కూడా పాటించాలి. చాలామంది పిల్లలు చూస్తున్నారు నా వ్లాగ్స్, ముందు వీడియోస్ అయినా చాలామంది పిల్లలు చూస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. బట్ కొంచెం సోషల్ మీడియా కాకుండా స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి బ్రో. చూడండి, అందరు కొంచెం రిలాక్స్ అవ్వాలని ఉంటుంది. బట్ స్టిల్ ఈ ఏజ్లో అంత అవసరం లేదు. ఆడుకోండి, వెళ్ళి కావాలంటే గ్రౌండ్లో ఆడుకోండి, అట్లా పని చేసుకోండి. ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి వర్చువల్ కంటే. ఇది ఓన్లీ పిల్లల కోసం చెప్తున్నా. పెద్దలు అంటే ఇంకా వాళ్ళకి తెలుసు ఏం చేయాలో ఏం చేయొద్దు. ఇట్లా మోటో వ్లాగింగ్లో ఇంకా నీతులు చెప్తే ఎవరికి నచ్చదు. నేను కూడా నీతులు చెప్పట్లేదు, ఏదో పిల్లలకు చెప్పాలనిపించింది చెప్పిన. వాట్ హ్యాపెండ్ బ్రో? వానికి మాత్రం వినిపించట్లే. ఏమైంది? ఏమైందిరా? ठीक है देख लो. అని బండి పైన ఉమ్మినట్టున్నారు. సీరియస్ అయిపోతుంది. ఏమైంది? ఉమ్ముతున్నాడా? స్ట్రైట్ కాల్కమ్. నాకు ఏడుంటావు అన్నట్టు వినిపించింది. ఏడుంటావు నువ్వు అన్నట్టు. ఏడుంటావా అని నేను ముందుకు వచ్చినా కొంచెం ఏమైందా అనుకోండి. సరే 13 seconds. పదండి బ్రో, మళ్ళీ సిగ్నల్ పడుతుంది. అయిపోయి ఇంకేముంది బ్రో, ఏదో వెళ్ళం పోతుంది. వెరీ సింపుల్ బ్రో. ఈ రోడ్లో ఎప్పుడు వచ్చినా బండి ఇట్లా ఫుల్ స్పీడ్ వెళ్ళాలనిపిస్తుంది. నేను స్పీడింగ్ గురించి చెప్తున్నా, ఎవరు అట్లా వెళ్ళొద్దు, కొంచెం యావరేజ్గానే వెళ్ళండి. సేఫ్టీ ఇంపార్టెంట్ బ్రో. మేమంటే గేర్స్ వేసుకొని రైడ్ చేస్తాం కాబట్టి చూసుకోండి. మోటివేట్ అవ్వద్దు మా వీడియోస్ చూసి. జస్ట్ చూసి ఎంజాయ్ చేసి లైక్ ఫాలో అంతే. ఎక్కడ రైడ్స్కి వెళ్ళినా కూడా 90-100 మెయింటైన్ చేసుకుంటూనే అలా నడుపుతూ ఉంటాం. ఎక్కడైనా కొంచెం ఖాళీగా ఉంటే అలా కొంచెం క్రూజ్ చేసి మళ్ళీ సేమ్ స్పీడ్లోకి వచ్చేస్తాం. అట్లా నడిపితే కొంచెం మైలేజ్ అవన్నీ కూడా బాగుంటాయి, బండి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఒక సర్టెన్ స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే. సిటీకి అయితే ఇంకా సిటీ రైడ్స్ తెలిసింది కదా, ఎలా పడితే అలా ఉంటాయి. సిటీ రైడ్స్ అంతా ట్రాఫిక్ని డిపెండ్ చేసే ఉంటాయి. బ్రోకి ఏమైందో, సైకిల్ మీద ఉన్నాడు పాపం. కొంతమంది లైఫ్ స్టైల్ చూసినాక మన లైఫ్ స్టైల్ చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే వాళ్ళది బాగాలేదని కాదు, బట్ ఏదో స్ట్రగ్లింగ్లో ఉన్నారు, కష్టపడుతున్నారు. అట్లీస్ట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ బెటర్.
మనం కూడా ఏదో ట్రై చేస్తున్నాం. వీ హ్యావ్ టు జస్ట్ కీప్ గోయింగ్. రోజులు మారుతాయి. ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా కాంపిటీషన్ లేదు యాక్చువల్లీ. కొంచెం మనం హార్డ్ వర్క్ చేసి మన మోటివేట్ అయిపోయి ఎవరిది లైక్ వేరే మనకు మోటివేషన్ లేకుండా సెల్ఫ్ మోటివేట్ అయిపోయి మన హార్డ్ వర్క్ మనం చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. అది మాత్రం ఫర్ షూర్. బ్లాగింగ్ చేయకముందు ఇట్లా థాట్స్ అన్నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే మాట్లాడేస్తున్నా ఏది పడితే అది. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. అండ్ నేను కంటెంట్ క్రియేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన. ఇట్స్ బిగ్ 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 జర్నీ. ఇంకా చాలా సపోర్ట్ చేయాలి మీరు. జస్ట్ స్టే విత్ మీ. స్టార్టింగ్లో అన్ని క్లీన్స్ అనిపించవచ్చు, బట్ మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటాం. ఓ ఏదో వ్యూస్ కోసం దేనికోసం అయితే కాదు, ప్యాషన్ ఉంది కాబట్టి చేస్తున్నా. చిన్నప్పటి నుంచి మోటార్ బ్లాగింగ్ చూసి చూసి అసలు అప్పట్లో అయితే జస్ట్ ఫేస్బుక్ ఉంటుండే. ఆ తర్వాత యూట్యూబ్ బాయాస్ అన్నీ నా వీడియోస్ చూసి అలా మమ్మీతో చెప్తుండే, నేను కూడా ఇట్లా చేద్దాం అనుకుంటున్నా మమ్మీ అని. మమ్మీ నవ్వుతుండే, చేద్దులేరా. కానీ వీడు కూడా క్రేజ్ అసలు. ఆఫీస్ నుంచి వచ్చి డే అంతా వర్క్ చేసి బయటికి వెళ్దాం రారా అనగానే ఒక మాట మీద వచ్చేసిండు, సరేరా. ఉంటారు అట్లా ఫ్రెండ్స్ కొంతమంది జెన్యూన్గా. ఎక్కడికి ఏంటి అని కూడా తెలియదు వాడికేంటి నాకే తెలియదు ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి. అట్లా ఒక రైడ్కి వెళ్దామంటే చాలు, మైండ్ కొంచెం ఫ్రెష్గా అయిపోతుంది. మీరు హైదరాబాద్లో లోకల్ అయి ఉంటే మాత్రం ఈ స్పాట్ మీకు పక్కా తెలుసు. కమెంట్ చేయండి ఈ స్పాట్ తెలిసి ఉంటే. రాలేవారా? రాలేవు అక్కడికి? అవునా? మనది కూడా ఒక ఛానల్ ఉంది, స్టెల్త్ స్ట్రోమ్ అని. ఇక్కడ మెన్షన్ చేస్తా, వాడికి కూడా సపోర్ట్ చేయండి కొంచెం. ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేసినాం కంటెంట్ క్రియేషన్. ఏమైంది? అవునా? నైస్ రా. ఎట్లా కెమెరానా లేకపోతే ఫోన్లోనే? అంటే బండి తీస్తాడా మనవి తీస్తా? మంచిదే కదా, ఫ్రీగా ఫొటోస్ ఇస్తామంటే మంచిదే. ఖుషి అయిపోతాం మేము కూడా. ఇట్లా బాయ్స్ని అడగడం చాలా రేర్. నేను చూసినంత వరకు అయితే ఇన్స్టాగ్రామ్లో అందరు గర్ల్స్ని అడుగుతారు. కొంచెం మమ్మల్ని కూడా అడగటం బ్రో. అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఎక్స్పెక్ట్ చేయలే ఇంత. లైక్ చాలా మంచిగా తీసిన పోర్ట్రేట్స్ అయితే. అండ్ లొకేషన్ కూడా బాగుంది, మా రెగ్యులర్ లొకేషనే. కానీ చాలా ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు బ్రో. చాలా మంచిగా చేసింది వీడియోస్. ఫొటోస్ అయితే అసలు పీక్స్. అప్లోడ్ చేద్దాం రేపు అట్లా వస్తే కొంచెం. సో నేను ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నా. బాయ్. దట్స్ ఇట్ ఫర్ డే 3.